ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఆడవారిపై వేధింపులు అనేది వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సినీ ఫీల్డులో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. కాస్టింగ్ కౌచ్ అని చాలా పాష్గా చెబుతారు కానీ, దాన్ని ఎదుర్కొనేవారికే తెలుస్తుంది అసలైన బాధ. ఆ వుడ్డు, ఈ వుడ్డు అనే తేడా లేదు. కోలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ ఏ వుడ్డైనా అదే వరస. ఆడది బయట పరిశ్రమలలోనే కాదు, ఇక్కడ కూడా ఓ అంగడి సరుకే. నిష్ఠూరంగా అనిపించినా అదొక చేదు నిజం. దీనికి టాలీవుడ్ మినహాయింపేమీ కాదు. ఛాన్సుల కోసం ఆడాలేదు, మగాలేదు. ఎవరైనా ఓకే, రాత్రికి మాత్రం పక్కలోకి రావాలి అన్నట్టు మారింది పరిస్థితి. అసలు సినీ ఇండస్ట్రీ ఎందుకు ఇలా తయారైంది? జానీ మాస్టర్ లాంటి వారు ఇంకెంతమంది ఉన్నారు? గురూజీ అని అంత పెద్ద పేరున్న స్టార్ డైరెక్టర్ లాంటి వారి వల్లేనా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది? కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నవారు అసలు ఏం చెబుతున్నారు? మొన్నటికి మొన్న వచ్చిన హేమ కమిటీ రిపోర్టు మాలీవుడ్, అదేనండి, మలయాళ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. ఇంకా ఆ రిపోర్టు సంచలన నిజాలు మర్చిపోకముందే అలాంటి కేసులే టాలీవుడ్లో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కొందర్ని వణికించేస్తున్నాయి. తాజాగా జానీ మాస్టర్ కేసు విషయంతో టాలీవుడ్లో హేమ కమిటీ లాంటిది రావాలని కోరుకుంటున్నారు. కోలీవుడ్ హేమ కమిటీ అంటే హేమ అని రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పడిన ఓ కమిటీ. అందులో సీనియర్ నటి శారదతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ వత్సలకుమారి కూడా ఉన్నారు. 2017లో ఓ నటిపై జరిగిన లైంగిక దాడి తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అది. ఇక్కడి విషయానికి వస్తే, తాజాగా కొరియోగ్రాఫర్, జనసేన నాయకుడు జానీ మాస్టర్ తన అసిస్టెంటుకు చేసిన అన్యాయం టాలీవుడ్లో కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే కొంతమంది నోళ్లు విప్పి మాట్లాడుతున్నారు. టాలీవుడ్ ఆ స్టార్ డైరెక్టర్ నాకు అన్యాయం చేశాడు అంటూ ఎప్పటినుంచో గొంతు చించుకుంటూ వస్తున్న హీరోయిన్ పూనమ్ కౌర్ ఎట్టకేలకు ఇప్పుడు ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు, త్రివిక్రమ్ అని స్ట్రైట్ గా చెప్పటం స్టార్ట్ చేసింది. జానీ మాస్టర్ విషయంపై స్పందించిన టాలీవుడ్ పెద్దలు, నేను మాలో డైరెక్టర్ త్రివిక్రమ్ పై ఇచ్చిన కంప్లైంట్ పై యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అని స్ట్రైట్ గా క్వశ్చన్ చేయటం మొదలుపెట్టడంతో టాలీవుడ్ లో రెండో యాంగిల్ కూడా బయటకు వస్తోంది. ఇప్పుడిప్పుడే అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి జానీ మాస్టర్లు అనేక మంది బయటపడబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి కామాంధులు కోకొల్లలు. డబ్బుతోనో, వారి పరపతితోనో వారు తమని కప్పిపుచ్చుకోవచ్చు. కానీ కాలం వారికి సరైన సమాధానం చెప్పక మానదని తాజా పరిణామాలే చెబుతున్నాయి. జానీ మాస్టర్ అసిస్టెంట్కు ఓ నిర్మాణ సంస్థ, ఓ దర్శకుడు, ఓ స్టార్ హీరో అండగా నిలబడటానికి ముందుకొచ్చారు. కానీ ఎంతమంది అమ్మాయిలకు ఆయా సంస్థలు అండగా ఉంటాయి? పోనీ ఆ సోకాల్డ్ సంస్థ ఏమన్నా పతివ్రతనా? అక్కడే ఎక్కువగా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని గుసగుసలు వినపడుతున్నాయి. మొన్న బాలీవుడ్, నిన్న మోలీవుడ్, నేడు టాలీవుడ్, రేపు మరో వుడ్ పేరు వార్తల్లో రావచ్చు. ఇండస్ట్రీ పేరు మారుతుందేమో కానీ అక్కడున్న వారి తీరులో మార్పు రాదని కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్న లేడీ యాక్టర్స్ చెప్పిన మాటలే నిదర్శనం. 90స్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, కాస్టింగ్ కౌచ్ సమస్య సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇతర రంగాల్లోనూ ఉందని, అయితే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావటంతో అందరి దృష్టి సినిమా వారిపైనే ఉందని, సినిమాల్లో స్టార్ గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేసింది. నార్త్ టు సౌత్ గత 4 ఏళ్లుగా కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం బాగా ఊపందుకుంది. సింగర్ చిన్మయ్, శ్రీరెడ్డి, రాధిక ఆప్టేతో పాటు చాలామంది తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు చాలామంది తమ లైంగిక వేధింపులపై ఓపెన్ అయిపోతున్నారు. సినీ ఇండస్ట్రీని గడగడలాడించే కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా కాస్టింగ్ కౌచ్ పై ఇబ్బంది పడినట్టు చెప్పుకొచ్చింది. మోహన్ బాబు కూతురిని, సినిమా ప్రపంచంలోనే పుట్టి పెరిగాను కదా, నాకు కాస్టింగ్ కౌచ్ ఎందుకు ఎదురవుతుంది అనుకుందట. తన ఫ్రెండ్స్ కూడా వీటి గురించి ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారని, బాడీ షేమింగ్ ట్రోల్స్ ప్రతి ఒక్కరికి తప్పవని, వాటిని మనం పట్టించుకోకూడదని, మనకు ఎలా నచ్చితే అలాగే ఉండాలని లక్ష్మి చెప్పుకొచ్చింది. తమిళ బిగ్ బాస్ బ్యూటీ విచిత్ర చేసిన కామెంట్స్ ఇండైరెక్ట్ గా బాలకృష్ణ గురించే అని తెగ వైరలైంది. ఈ బ్యూటీ తనను ఓ హీరో ఇబ్బంది పెట్టాడు అంటూ బిగ్ బాస్ షోలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అయితే తమిళ్ హీరో కాదు అని చెప్పింది తప్ప ఫలానా తెలుగు హీరో అని కానీ, ఆయన పేరు కానీ వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ హీరో బాలకృష్ణ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆమె తెలుగులో నటించిన ఏకైక సినిమా బాలయ్యతోనే కావటంతో ఆమెను ఇబ్బంది పెట్టింది బాలయ్య బాబే అని ప్రచారం మొదలైంది. విచిత్రలాగానే సింగర్ సుచిత్ర కూడా స్టార్ హీరో ధనుష్
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తనను సెక్సువల్ గా వాడుకున్నారంటూ సుచి లీక్స్ పేరిట సుచిత్ర రిలీజ్ చేసిన ఫొటోస్తో తమిళ ఇండస్ట్రీ షేక్ అయింది. దీంతో సుచిత్ర మెంటల్లీ డిజాస్టర్ పర్సన్ అని, తమిళ ఇండస్ట్రీ పరువును తీస్తోందంటూ ఆమెను బ్యాన్ కూడా చేశారు. వీరితో పాటు నాటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆమని కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఆమని కూడా ఓ షోలో మాట్లాడుతూ హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు, అందుకే ఎవరికీ తెలియకపోయేది. ఏ వృత్తిలోనైనా సరే మంచి చెడు రెండూ ఉంటాయి. హీరోయిన్స్ గా అది మనం డెసిజన్ తీసుకోవాలి. తమిళంలో ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది. కొన్ని చిన్న సంస్థల్లో ఇలాంటివి జరిగేవి. నాకొకసారి స్విమ్మింగ్ పూల్ సీన్ కోసమని డ్రెస్ తీసి ఏమైనా స్ట్రెచ్ మార్కులు ఉన్నాయేమో చూడాలి అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇలాంటివారు కేవలం వాటికోసమే వస్తారు. నేను వెంటనే అలాంటి క్యారెక్టర్ని వద్దనేదాన్ని అని చెప్పుకొచ్చారు. అయితే కమిట్మెంట్ విషయం హీరోయిన్స్ వ్యక్తిగత నిర్ణయమని, మనం ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదని, కొందరు అడ్వాన్స్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేవారని, డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలన్నారు, మీరు రావాలి అంటూ అని మేనేజర్ ఫోన్ చేసేవారని చెప్పుకొచ్చారు ఆమని. అసలు సినీ ఫీల్డ్లోకి వచ్చే ఆడవారిపై ఓ రకమైన చిన్నచూపు ఉంది సమాజంలో. అందుకే సినీ రంగంలోకి వచ్చిన ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, వారు తమతో శారీరకంగా సహకరిస్తేనే అవకాశాలు అని బెదిరిస్తుండటం, లొంగదీసుకోవటం మామూలైపోయింది. సినీ పరిశ్రమ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ వివాదాలు మాత్రం ఆగడం లేదు. నటులు, దర్శకులు, డాన్స్ మాస్టర్లు ఎక్కడ వీలుంటే ఎవరు వీలైతే వారు సినిమాల్లో అవకాశాల కోసం వచ్చిన యువతులను లొంగతీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు జుగుప్సను కలిగిస్తున్నాయి. అత్యధిక పారితోషికాలు తీసుకుండటమే కాదు, ఫ్యాన్స్ ను ఎంతో సంపాదించుకున్నవారు కూడా ఇలాంటి నీచ ప్రవృత్తికి దిగజారటం ఇప్పుడు టాలీవుడ్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ముసురుకున్న వివాదంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఒక మహిళా డాన్సర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. కానీ జానీ మాస్టర్ తనపై కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదని, తనను కేసులో ఇరికించటానికి ప్రత్యర్థులు ఆడుతున్న డ్రామాకు ఆ మహిళా డాన్సర్ను వినియోగించుకున్నారని జానీ మాస్టర్ చెబుతున్నప్పటికీ ఆయన మాటలు నమ్మశక్యంగా లేవు. జానీ మాస్టర్ తప్పు చేశారా లేదా అన్నది పక్కన పెడితే, అసలు తనపై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు బయటపడేంతవరకు ఆయనను దోషిగా చూడాల్సిందేనంటున్నాయి సినీ పరిశ్రమ వర్గాలు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం కొత్తేమీ కాదు. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇది ఏదో ఒక స్టేజ్లో బయటపెడుతూనే ఉంది. చిన్న చిన్న యాక్టర్ల నుంచి పెద్ద స్టార్ల వరకు తమపై లైంగిక దాడి జరిగిందని కంప్లైంట్ చేసిన వారే. ఇందులో పెద్దవారి దగ్గర నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయం బహిరంగ రహస్యం. కానీ దీని గురించి మాట్లాడటానికి ఎవరూ ముందుకురారు. ఒకవేళ వచ్చినా వారి మీద విపరీతంగా దాడి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అంతో ఇంతో మాట్లాడినా కొన్ని రోజులు ఆ హడావుడి ఉంటుంది. ఆ తర్వాత అంతా మామూలే. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా పెద్ద హీరోయిన్లకు సమస్యలు తక్కువగే ఉంటాయి. కానీ చిన్న ఆర్టిస్టులకు, మిగిలిన క్రూ సభ్యులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడాలంటే, తర్వాత సినిమా అవకాశం రావాలంటే పెద్దలు చెప్పిన పని చెయ్యాల్సిందే. ఇది జగమెరిగిన సత్యం. ఇలాంటి వాళ్లు కంప్లైంట్ చేసినా కూడా ఎవరూ పట్టించుకోరు. సినీ ఫీల్డ్లోకి వస్తున్నారు అంటే వారు అన్నిటికీ కాంప్రమైజ్ అయి వచ్చేస్తారు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది సినీ ఇండస్ట్రీ నుంచి పోతుంది. ఇంతకీ జానీ మాస్టర్ తప్పు చేశారని మీరు అనుకుంటున్నారా? మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.